గణేష్ మహారాజ్‌కి జై లేదా వినాయక చవితి శుభాకాంక్షలు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మనందరం ఈ వినాయక చవితిని బాగా జరుపుకునే సందర్భంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితి రోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడైన వినాయకుడిని పూజించుకున్నాం. అయితే అందరూ శుభాలు జరగాలనే ప్రార్థిస్తారు. ఏమి చెడు జరగాలని కాదు. అయితే వినాయక చవితి వినాయకుడిని పూజించేవారు వినాయకుడి ప్రతిష్ఠ సమయంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే వినాయకుడిని ప్రతిష్ఠ దిశ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈశాన్యం వైపు, ఉత్తరం వైపు పెట్టడం మంచిది కాదు. ఈ దశలో వినాయకుడిని ప్రతిష్ఠించడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో వ్యాప్తిస్తుంది. మన జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. సరైన దిశలో వినాయకుడిని పెట్టకపోతే అనవసరమైనటువంటి కష్టాలను కొత్తగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది వినాయకుడిని ప్రతిష్ఠిస్తే అప్పుడు నేల మీద ప్రతిష్ఠిస్తారు. అలా అసలు చేయకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు ఏదైనా పీట కానీ, ఏదైనా వస్త్రం కానీ పెట్టి ప్రతిష్ఠించాలి. వస్త్రం మీద వినాయకుడిని పెట్టాలనుకుంటే ఎరుపు వస్త్రం కానీ, పసుపు వస్త్రం కానీ వేసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించాలి. వినాయకుడి విగ్రహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా పూర్తిగా తయారీ లేనటువంటి విగ్రహాన్ని లేదా ఎక్కడైనా విరిగిపోయిన విగ్రహాన్ని పెట్టి పూజ చేయకూడదు. చేస్తే ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వినాయకుడి విగ్రహం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఎక్కువగా విగ్రహాలు పెట్టి పూజించకూడదు. చాలామంది వినాయకుడిని ఆరాధించేటప్పుడు తమ ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు అన్నింటినీ పెట్టేసి అక్కడ పెట్టేస్తారు. ఇది మాత్రం అస్సలు చేయకూడదు. కేవలం ఒకే ఒక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికే పూజ చేసుకోవాలి. దాన్నే తీసుకెళ్ళి మీరు తర్వాత నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చాలామంది వినాయకుడి పూజలు తెలిసి తెలియక కొన్ని పుష్పాలను ఉపయోగిస్తారు. తులసి దళాలు, కేతిక పుష్పాలను వినాయకుడు పెట్టడం మంచిది కాదు. ఇక దక్షిణావర్తి శంఖాన్ని వినాయకుడి చవితి రోజు ఊదకూడదు. ఇలా చేస్తే ప్రతికూలతలతో ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకో పక్క వినాయకుడి గరిక అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. వినాయకుడి గరికని వినాయక చవితి పూజా కార్యక్రమంలో దూరపత్రంగా పేర్కొనడం జరుగుతుంది. గరికతో పూజ చేయడం ద్వారా అతి త్వరగా వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని భక్తులు భావిస్తారు. అంతేకాక వినాయకుడిని దుర్వపత్రంతో పూజించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా, ఏ కార్యం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందంటారు. ఎటువంటి అనారోగ్యం నుంచైనా కోలుకుంటారని కూడా భక్తుల యొక్క నమ్మకం ఉంది. పురాణాల్లో ఇందుకు సంబంధించిన అనుభవాలను, ఉదంతాలను విస్తారంగా పేర్కొన్నారు. గణపతికి గరికను సమర్పించడాన్ని ఆధ్యాత్మిక అనుబంధాన్ని చిహ్నంగా పరిగణిస్తారు. గరిక పూజ గణపతికి సన్నిహితం చేస్తుందని భావించడం జరుగుతోంది. వినాయక చవితి పూజలో గణేశుడికి 21 రకాల పత్రాలు సమర్పిస్తారు. అందులో గరిక అత్యంత ముఖ్యమైనది. అది లేకపోతే పూజ పూర్తి కాదని పండితులు ఓపెన్గా చెప్తున్నారు. ఒక పురాణ కథ ప్రకారం శివుడి వాహనమైన నందీశ్వరుడు ఒక వ్యాధితో బాధపడుతుంటే పార్వతీదేవి గమనించి తనకి ఇష్టమైనటువంటి పత్రంతో వినాయకుడిని పూజించమని సలహా ఇస్తుంది. నందీశ్వరుడు తనకి ఇష్టమైన గరిక పత్రంతో వినాయకుడిని పూజించడంతో అతని అనారోగ్యం పూర్తిగా మటుమాయమవుతుంది. అప్పటి నుంచి వినాయకుడిని గరికతో పూజ చేయడం ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. గరికని వినాయకుడికి సమర్పించడం లేదా గరికతో వినాయకుడు పూజించడం అనేటువంటి భక్తిని, ఆధ్యాత్మిక అనుబంధాన్ని సూచిస్తుంది. మిగిలిన పత్రాలని ఒక ఎత్తు, గరిక పత్రం మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఇది వినాయకుడికి ఇష్టం కనుక ఆ గరికతో పూజించడం వల్ల వినాయకుడు అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల నమ్మకం. వైద్యశాస్త్రం ప్రకారం కూడా గలిక వల్ల మూత్రపిండాల సమస్యలు, చర్మ రోగాల్ని నయం చేస్తుందనేటువంటిది ఉంది. జై గణేష్ కానీ, గణేష్ మహారాజ్కి జై అని కానీ, వినాయక చవితి శుభాకాంక్షలు అని కానీ కామెంట్ చేయండి.